భూపాల్పల్లిలో ఉన్న మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళనైతే కలిశాను. సో, నేను భూపాల్పల్లికి వచ్చినా అని చెప్పగానే వాళ్ళైతే ఇన్వైట్ చేసిల్లనమాట వాళ్ళ ఇంటికి. సో, వాళ్ళనైతే వెళ్ళి కలిశాను. వీళ్ళు చాలా మందికి తెలుసు నేను నా ఏ వీడియో కింద కానీ, లైవ్‌లో కానీ ప్రజ్ఞ అయితే కంపల్సరీ కమెంట్ అయితే చేస్తుందనమాట. ప్రజ్ఞ వాళ్ళ మమ్మీ శిరీష అక్క అయితే మన సబ్స్క్రైబర్సే అనమాట. ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ చేస్తారు, లైవ్‌లోకి వస్తారు, మంచి సపోర్ట్ చేస్తారనమాట. నన్ను ఇంతగా సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే ఇంత దగ్గరికి వచ్చిన నేను వెళ్ళకుండా ఉండను కదా. సో, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో, ఇక్కడైతే ప్రజ్ఞ రియాక్షన్ చూడండి. నాకైతే మొత్తం ఇంట్రోవర్ట్ నట్టున్నది. అప్పుడు చేసిన ఎక్స్ప్రెషన్ కూడా బయటకు కనబడలేదు. చాటింగ్ వరకే మాట్లాడదు, అర్థం నట్టున్నా. చాటింగ్ లో మాత్రం అన్నీ వస్తాయి, అన్ని చెప్తుంది. సైలెంట్ ఉంది చూడు. అసలే చూసి షాక్ అయింది అనమాట. ఎందుకంటే ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ లేదు, చాటింగ్లో మాత్రం ఫుల్ మాట్లాడుతుంది. అంతసేపు అసలు కుయ్యమని కూడా అనలే అనమాట. కొంతమంది ఉంటారు చాటింగ్లో ఫుల్ మాట్లాడతారు, కానీ లైవ్లో పోతే ఏం మాట్లాడరు, ఉంటారు చూసిల్లా ఇంట్రోవర్ట్స్. ప్రజ్ఞ కూడా ఆ కేటగిరీ అని నాకు అప్పుడు చూసిన తర్వాత అర్థమైందనమాట. గంటన్నర వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం శీర్షక్కతోనే. నేను గీతక్క కలిసి అయితే వెళ్ళామన్నమాట. అక్క స్నాక్స్ స్ప్రైట్ ఇస్తాయి, అది తినుకుంటా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫస్ట్ టైం కలిసాను వాళ్ళని, కానీ చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న వాళ్ళ లెక్క అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళకు కూడా పీబీఎస్ కలెక్షన్స్ అండ్ శిరీష వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. వ్లాగ్స్ ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంది. పీబీఎస్ కలెక్షన్స్లో అయితే అక్కకి శారీ బిజినెస్ ఉంది, ఇంకా స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ మాత్రం పీబీఎస్ కలెక్షన్స్లో పెడుతుంది అనమాట. మన ఛానల్తో పాటు అక్క వాళ్ళ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.